హై మావరస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయట ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, చాలా మంది ఇప్పుడు కూలర్లు కొనడానికి చూస్తున్నారు. జనరల్గా మనకి కూలర్లో ఈ టైప్ ఆఫ్ కూలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పర్సనల్ కూలర్స్, అంటే చిన్న కూలర్స్ అయితే వస్తుంది అనమాట. ఇవి మ్యాక్సిమం మనకి బ్లోయర్తో రన్ అవుతూ ఉంటుంది. అలాగే సెకండ్ వచ్చేసి టవర్ కూలర్స్ అనమాట. టవర్ కూలర్స్ ఏంటంటే మ్యాక్సిమం మనకి ఆఫీసులో కానీ లేకపోతే పర్సనల్ కూలర్స్ కానీ వాడుతూ ఉంటారు. సో ఇవి కూడా మనకి మ్యాక్సిమం బ్లోయర్స్తోనే వస్తుంది. నెక్స్ట్ ఇంకా థర్డ్ మెయిన్గా ఎక్కువ మంది యూజ్ చేసేది ఏంటంటే ఫ్యాన్ కూలర్స్ అనమాట. అంటే వీటిని డిజర్ట్ కూలర్స్ అంటారు. సో ఈ డిజర్ట్ కూలర్స్ అన్నీ కూడా మనకి ఫ్యాన్తోనే రన్ అవుతూ ఉంటుంది. సో ఈ వీడియోలో మనకి 2025లో మంచి కూలర్స్ ఏంటి, మంచి టాప్ రేటింగ్లో ఉన్నటువంటి కూలర్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీటిలో మనకి ఫస్ట్ కూలర్ వచ్చేసి క్రాంప్టన్ నుంచి అయితే ఉందన్నమాట. క్రాంప్టన్ ఓజోన్ రాయల్. ఇది వచ్చేసి మనకి 10,200 వరకు అయితే పడుతుంది అనమాట. ఇందులో ఉన్న మంచి ఫీచర్ ఏంటంటే మనకి వాటర్ అనేది ఆటో ఫిల్ అయితే అవుతూ ఉంటుంది. అంటే మన ట్యాప్కి పైప్తో ఈ కూలర్ని కనెక్ట్ చేసినట్లయితే ఎప్పుడైతే వాటర్ లెవెల్స్ అనేది డౌన్ అవుతూ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా ట్యాంక్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. అలాగే వేస్ట్ వాటర్ కూడా మనకి డ్రైన్ అవుట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. హనీ కాంబో కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఐస్ ఛాంబర్ కూడా ఉంది. మీరు కూలింగ్ సరిపోవట్లేదు అనుకుంటే మీరు ఐస్ క్యూబ్స్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు కూలింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీ ఇంట్లో కనుక ఇన్వర్టర్ ఉంటే మీరు పవర్ పోయినా సరే ఇన్వర్టర్ పైన రన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 55 లీటర్స్ అయితే వస్తుంది. అలాగే వారంటీ విషయానికి వచ్చినట్లయితే మనకి 1 year వారంటీ అయితే వస్తుంది అనమాట. అలాగే ఎయిర్ త్రో వచ్చేసి 20 feet వరకు అయితే ఎయిర్ త్రో ఉంటుంది. అలాగే సిఎంహెచ్ అంటే క్యూబిక్ మీటర్ పర్ అవర్, అంటే మనకి ఫ్లో అంటే ఎయిర్ ఫ్లో ఎంత స్పీడ్ ఉంటుంది అంటే 4200 వరకు అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఈ కూలర్స్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే కూలర్స్ అన్నీ కూడా ఏంటంటే డిజర్ట్ కూలర్స్, కొంచెం పెద్ద రూమ్స్కి అలాగే ఎక్కువ మంది ఉన్నటువంటి హాల్స్ కానీ లేకపోతే రూమ్స్ కానీ ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇంకా బజాజ్లో వచ్చేసి మనకి DMH 90 నియో. సో ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. ప్రైస్ వచ్చేసి 10,999 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 90 లీటర్స్ అయితే ట్యాంక్ కెపాసిటీ ఉంది. అలాగే వారంటీ వచ్చేసి మనకి 3 years వరకు అయితే వారంటీ ఉంది అనమాట. క్రాంప్టన్ ఓజోన్ రాయల్ అయితే మనకి ఓన్లీ 1 year వారంటీ వరకు అయితే ఉంటుంది. కానీ బజాజ్ DMH 90 నియో ఇది వచ్చేసి మనకి 3 years వరకు అయితే వారంటీ ఉంటుంది అనమాట. దీని ఎయిర్ ఫ్లో వచ్చేసి 25 feet అయితే మనకి ఎయిర్ ఫ్లో అనేది వస్తుంది. అలాగే CMH ఇది మాత్రం హైలైట్ అనమాట. ఈ క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఎయిర్ ఫ్లో అనేది మనకి 5600 అయితే ఉంటుంది. సో అంటే ఉన్న వాటిలో ఇప్పుడు నేను చెప్పే వాటిన్నింటిలో ఇది కాస్త ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఐస్ ఛాంబర్ కూడా ఉంది. అలాగే హనీ కాంబ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇన్వర్టర్ కంపాటిబిలిటీ కూడా ఉందన్నమాట. దీనికి మీరు పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్ పైన రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా థర్డ్ వచ్చేసి హ్యాండ్ వేర్ వెక్ట్రా. సో ఈ హ్యాండ్ వేర్ వెక్ట్రాలో మనకి 2 types ఉన్నాయి అనమాట. అంటే ఒకటి 85 లీటర్స్ అలాగే 90 లీటర్స్. ఇంకా 85 లీటర్స్ వచ్చేసి 8,500 వరకు అయితే పడుతుంది. అలాగే 90 లీటర్స్ వచ్చేసి 9,700 వరకు అయితే పడుతుంది అనమాట. ఇదే చేంజ్, అంటే 85కి 95కి ఓన్లీ ప్రైస్ ఒకటే చేంజ్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ అన్ని ఫీచర్స్ అయితే సేమ్ ఉంటుంది అనమాట. ఇంకా వారంటీ విషయానికి వస్తే ఇది కూడా మనకి 3 years వారంటీ అయితే వస్తుంది. అలాగే ఎయిర్ ఫ్లో వచ్చేసి 40 feet వరకు అయితే ఎయిర్ ఫ్లో అనేది వస్తుంది. ఇంకా CMH వచ్చి మనకి 3000 CMH అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఎయిర్ ఫ్లో అనేది కొంచెం తక్కువ ఉన్నా కానీ కూలింగ్ అయితే బాగా ఎక్కువ వస్తుంది. అంటే మీరు మ్యాక్సిమం ఈ కూలర్ ఆన్ చేసినట్లయితే రూమ్కి నలువైపులా అయితే ఈ కూలింగ్ అనేది వెళ్తూ ఉంటుంది. రూమ్ని కాస్త స్లోగా కూల్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇందులో కూడా మనకి ఈ రెండింటిలో కూడా ఐస్ ఛాంబర్ ఉంది. అలాగే హనీ కాంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. అలాగే ఇన్వర్టర్ కంపాటిబిలిటీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓరియంట్ స్నో బ్రిడ్జ్. ఓరియంట్ స్నో బ్రిడ్జ్లో మనకి 2 types ఉన్నాయి. ఇది కూడా 85 లీటర్స్ అలాగే 90 లీటర్స్ అయితే ఉంది. 85 లీటర్స్ వచ్చేసి 8,799 అయితే పడుతుంది. అలాగే 90 లీటర్స్ వచ్చేసి 8,999 అయితే పడుతుంది అనమాట. ఇది కూడా ఏంటంటే ఈ రెండు కూడా మనకి 1 year వారంటీతో అయితే వస్తుంది. 2 years కానీ 3 years కానీ ఇవ్వట్లేదు. అంటే మనకి క్రాంప్టన్ కానీ అలాగే ఓరియంట్ కానీ ఈ రెండు కూడా మనకి 1 year వారంటీతోనే వస్తుంది. బజాజ్ అలాగే హ్యాండ్ వేర్ ఈ రెండు అయితే మనకి 3 years అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఎయిర్ త్రో వచ్చేసి మనకి అప్ టు ఒక 50 feet వరకు అయితే మనకి ఎయిర్ త్రో అనేది వస్తూ ఉంటుంది. మనకి మ్యాక్సిమం ఒక 20 feet 25 feet వరకు వస్తే చాలన్నమాట. వీడైతే మరి 55 అయితే ఇచ్చాడు, అంత అయితే ఉండదు నాకు తెలిసి. నెక్స్ట్ ఇంకా మనకి CMH వచ్చేసి 3,500 అయితే ఉంది. అంటే మనకి హ్యాండ్ వేర్ కానీ ఓరియంట్ కానీ ఈ రెండు కూడా ఏంటంటే మనకి CMH అనేది కొంచెం తక్కువ ఉంది. అంటే క్రాంప్టన్తో పోల్చుకుంటే, అంటే క్రాంప్టన్ అలాగే బజాజ్ ఈ రెండుతో పోల్చుకుంటే CMH అనేది కొంచెం తక్కువగా ఉంది. అలాగే ఐస్ ఛాంబర్ కూడా ఉంది. ఐస్ ఛాంబర్ ప్లస్ హనీ కాంబ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇన్వర్టర్ కంపాటిబిలిటీ అయితే ఉందన్నమాట. సో ఈ 6 కూలర్స్ అయితే మనకి మెయిన్గా మనకి డిజర్ట్ కూలర్స్ కింద నేనైతే ఇవైతే రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఒక విషయం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. మీరు కనుక ఆఫ్లైన్లో కొనేట్లయితే
ఏసీ షోరూమ్కి వెళ్ళకండి. ఒకవేళ ఏసీ షోరూమ్కి వెళ్ళినా కానీ అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఏసీ అనేది రన్ అవుతా ఉన్నప్పుడు కూలర్ ఆన్ చేస్తారు చూపించడానికి. అప్పుడు ఏంటి లోపల ఆల్రెడీ కూలింగ్ ఉంటుంది. ఆ కూలర్ ఆన్ చేసినప్పుడు చల్లటి గాలి వస్తుంది. అప్పుడు మనకి అమ్మో ఇంత కూలింగ్ వస్తుంది ఏంటి అనిపిస్తుంది, అవునా? సో అందుకనే మీరు కూలర్ తీసుకునేటప్పుడు మ్యాక్సిమం ఆఫ్లైన్లో నాన్ ఏసీ షోరూమ్స్కి అయితే వెళ్ళండి. ఒకవేళ ఏసీ షోరూమ్స్కి వెళ్ళినా కానీ క్లియర్గా చెక్ చేసుకోండి, కూలింగ్ టెంపరేచర్ ఎంత వస్తుంది ఏంటి అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఏ కూలర్ కొన్నా సరే, ఇప్పుడు చెప్పిన కూలర్సే కాదు, ఎంత ఖర్చు పెట్టి కూలర్ తీసుకున్నా సరే నాయిస్ అనేది వస్తుంది. మ్యాక్సిమం మీరు ఏంటంటే మీ కూలర్స్ని విండోస్ దగ్గర అయితే పెట్టుకోండి. మనకి వెంటిలేషన్ అనేది ఫ్రీగా ఉండాలి, అంటే లోపలికి గాలి బయటికి పోవాలి, అలాగే బయట గాలి లోపలికి రావాలి. అలా ఉంటేనే మనకు కూలింగ్ అనేది వస్తుంది అనమాట. మీరు మొత్తం క్లోజ్ చేసుకొని కూలింగ్ మాకు రావాలంటే రాదు. ఇంకో మెయిన్ పాయింట్, కోస్టల్ ఏరియాలో ఉండేవాళ్ళు ఈ కూలర్స్ జోలికి పోవద్దు. కూలర్స్ వల్ల కూలింగ్ రాదు. హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీరు ఏసీలకి అయితే వెళ్ళిపోవాలి. ఇంక ఈ కూలర్స్కి మ్యాక్సిమం 15,000 లోపల పెట్టండి. నా సజెషన్ అయితే ఒక 12,000 11,000 వరకు అయితే పెట్టండి, అంతమించి ఎక్కువ అయితే పెట్టవద్దు. మీరు 15,000 కంటే ఎక్కువ పెట్టేట్లయితే మీరు ఏసీకి వెళ్ళడం బెటర్ అనమాట. మనీ ఉన్నాయి మాకు లాంగ్ రన్ కావాలనుకుంటే ఏసీకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోలో టాప్ 5 ఏసీలు ఏంటనేది మాట్లాడుకుందాం. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన కూలర్స్ కాకుండా మీరు వాడుతున్న కూలర్స్, ఇంకా మంచి కూలర్స్ ఏంటి, ఎప్పటి నుంచి వాడుతున్నారు, కూలింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అంటే ఇదే కాదు భయ్యా మా దగ్గర పలానా కూలర్ ఉంది, అది మాత్రం చాలా బాగా వస్తుంది కూలింగ్ అనుకుంటారా? ఆ కూలర్ నేమ్ ఏంటి, అది ఎక్కడ అవైలబుల్గా ఉంది, దాని ఫీచర్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.